మందుబాబులకు మంచి రోజులు రాబోతున్నాయి. గత 5 ఏళ్లుగా నాసిరకం మందు తాగుతూ కాలం వెళ్లదీసిన మందుబాబులు ఇకపై ఊపిరి పీల్చుకోనున్నారు. మందుబాబులందరూ ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న టైం రాని వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం నూతన మద్యం విధానం రూపొందిస్తోంది. మందుబాబులకు సౌకర్యంగా అందుబాటులో ఉండేలా మద్యం ధరలను భారీగా తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటోంది. ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిల్ను కేవలం 80 రూపాయల నుంచి 90 రూపాయలకే విక్రయించాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మందు కూడా గత ప్రభుత్వంలో మాదిరి నాసిరకంగా కాకుండా నాణ్యత బాగుండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో అధిక ధరలకు మద్యం కొనలేక చాలా మంది యువకులు పక్కదారి పట్టారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బాగా అలవాటు పడ్డారు. వీటన్నిటి గురించి ఆలోచించిన టీడీపీ ప్రభుత్వం అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇప్పటికే 6 రాష్ట్రాల్లో పర్యటించిన అధికారులు అక్కడ అమలు చేస్తున్న మద్యం విధానాలను అధ్యయనం చేశారు. మద్యం కొనుగోళ్లపై మద్యం కంపెనీలతో కూడా చర్చించారు. అన్ని రకాల ఎంఎన్సీ బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి మద్యం దుకాణాల్లో ప్రముఖ బ్రాండ్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మందుబాబులకు మంచి రోజులు వచ్చినట్లే.